మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా టీవీ పరిచర్య ద్వారా మీ అందరికీ దేవుని వాక్యాన్ని బోధించే అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవునికి నేను ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ వాక్యము బోధించబడినట్లుగా ఈ సమయాన్ని ఈ రీతిగా దీవించావు. నీ వాక్యమును బోధిస్తున్నటువంటి నన్ను, వాక్యం వినుచున్నటువంటి నీ బిడ్డలను నీవే పరిపూర్ణంగా నీ పరిశుద్ధాత్మ నింపుదల చేత నింపి బోధించుటకు తగినటువంటి జ్ఞానమును నాకును, గ్రహించుటకు తగినటువంటి జ్ఞానమును వారికి నీ దయచేయండి. నీ నామానికి మహిమయు వినువారికి మేలుకరంగా ఉండినట్లుగా ఈ వాక్య భాగమును నీవే ప్రభా తండ్రి అయా కార్యరూపం దాల్చున్నట్లుగా అయా మీరే ప్రతిష్ఠించమని నేను కోరుకుంటూ నజరేయుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని మాటలను మనం త్వరపడి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనకి 66 పుస్తకాలు ఉన్న మాట మనందరికీ బాగా తెలుసు. మరి మొదటి 2 పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండం. మరి ఆదికాండంలో దేవుడు ఈ మానవుని సృష్టించినటువంటి విధానంతో ప్రారంభించబడి ఆ తర్వాత యేసు ప్రభు రెండవ రాకడ వచ్చే వరకు ఉన్నటువంటి క్రమం వరకు పరిశుద్ధ గ్రంథము అనేకమైనటువంటి విషయాలను మనకు బయలుపరిచింది. అయితే ఈరోజు మనం ఆదికాండము, నిర్గమకాండములలో ఉన్నటువంటి 3వ అధ్యాయాల మీద కొద్దిపాటి ధ్యానం ఉంచబోతూ ఉన్నాం. ఈ 3వ అధ్యాయాల్లో ఒక కీలకమైనటువంటి పని జరిగింది. ఆ పని మానవ జీవితానికి చాలా విలువైనటువంటి పని. ఈ 3వ అధ్యాయాల్లో ఏదైతే చోటు చేసుకుందో అది ఎప్పటికీ అనేక మంది జనులలో, ప్రజలలో, విశ్వాసులలో, పరిశుద్ధులలో చోటు చేసుకుంటూ ఉంది. దాని మీద మనం ఈరోజు కొంత అవగాహన తెచ్చుకోవలసిన అవసరత ఉంది. ఏంటయ్యా ఆ పని అనంటే ఆకర్షణ అనేటువంటి పని. మరొకసారి ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఆకర్షణ అనేటువంటి పని జరిగింది అక్కడ. సహజంగా ఆకర్షణ అనేది మానవ జీవితంలో సహజంగా జరిగేటువంటి పనుల్లో ఒక పని. ఇది సహజ సిద్ధమైనటువంటి పనే, కానీ చాలా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి పని. అసలు ఆకర్షణ అంటే ఏంటి? మనం మన జీవితాన్ని సాఫీగా జరిగించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఏదైనాను మన కంటికి కనిపించుట వలననో, చెవులకు వినిపించుట వలననో మనలో కలిగేటువంటి ఒక భావనను మనం ఆకర్షణ అని అంటాం. అది మన కళ్ళకు కనిపించింది కనిపించినట్టు ఉండదు, వినిపించింది వినిపించినట్టు ఉండదు. వెంటనే మనలోనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపించటం ప్రారంభించింది. దానికి మనం మనసునిస్తాం, హృదయం ఇస్తాం, సమయం ఇస్తాం. దాని వైపు మనము మరలుతాం. దీనినే మనము ఆకర్షణ అని అంటాం. మనకు తెలియకుండానే ఇప్పటికే చాలాసార్లు మన జీవితంలో అనేక విషయాలు మన ఆకర్షణను దోచుకున్నాయి. వాటికి మనం ఆకర్షితులమైపోయాం. ఆకర్షితులమయ్యాము అనంటే ఏదన్నా ఒక స్టెప్ ముందుకు అడుగు వేసి దాంతో సరిపెట్టుకునేది కాదు. వన్స్ ఏదైనా ఒక విషయం మనలను ఆకర్షించిందంటే అది పూర్తిగా మన మనసులోనికి, మన హృదయంలోనికి ప్రాముఖ్యమైన స్థానాన్ని, ప్రాధాన్యమైనటువంటి స్థానాన్ని తీసుకుని ఇక మీదట మన జీవితంలో అది చాలా 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 విలువైనటువంటి పాత్రను పోషించేసింది. మన ఇష్టాలను మార్చేయగలదు, మన సమయపాలన మార్చగలదు, మన గురి గమ్యాన్ని మార్చగలదు, మనకున్నటువంటి దినచర్యను మార్చగలదు. ఒక విధంగా చెప్పాలంటే అది పూర్తిగా మన జీవితంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగున ఈ రోజుల్లో చాలామంది ఒకదాని వైపు చూసి విని ఆకర్షితులయ్యి వాటిని జీవనంగా, జీవితంగా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
అసలు ఈ సర్వ సృష్టిలో ఆదామును హవ్వను దేవుడు సృష్టించిన తరువాత వారిరువురు వారి వారి జీవితాన్ని సృష్టి క్రమాన్ని సాఫీగా సాగుతూ వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారిగా ఒక ప్రత్యేకమైనటువంటి మార్పునకు దోహదపడింది ఈ ఆకర్షణ అనేటువంటి పదం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనందరికీ వాక్యం తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయంలో ఏదెను తోటలో హవ్వ ఆకర్షితురాలైనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగుననే నిర్గమాకాండము 3వ అధ్యాయంలో కూడా మోషే అనే భక్తుని దైవజనుని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఆకర్షణ అనేదే కీలకమైనటువంటి పాత్రను పోషించింది. ఒక్కసారి వారు ఈ పనికి ఎప్పుడైతే లోనయ్యారో గురయ్యారో అప్పటి నుంచి వారి జీవితాలు మాత్రమే కాదు కానీ యావత్తు మానవాళి జీవితం అంతా కూడా టర్న్ అయిపోయింది. ఒక మార్గములో నుంచి మరొక మార్గంలోనికి వచ్చేసింది. ఈ రెండు దృశ్యాలను బట్టి, ఇద్దరు వ్యక్తులను బట్టి, ఈ రెండు వాక్య భాగాలను బట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటయ్యానంటే, మనలను ఆకర్షించే విషయాలు మన జీవితాలను మాత్రమే కాకుండా మన కుటుంబ జీవితాలను, మన రాబోవు తరం వారి జీవితాలను, సమాజ జీవితాన్ని సహితము ఒక మార్పులోనికి తీసుకుని వెళ్ళదగినటువంటి కెపాసిటీ కలిగినవి. కాబట్టి నీవు వేటికి ఆకర్షించబడుతున్నావు అనేది ఈరోజు చాలా కీలకమైనటువంటి ప్రశ్న. నేను వేటికి ఆకర్షితున్నవుతున్నాను, నేను వేటికి ఆకర్షితురాలను అవుతున్నాను, అవి నా జీవితంలో ఎలాంటి మార్పులకు కారణమవుతున్నాయి, నాలో కలిగేటువంటి మార్పు నా కుటుంబ జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, నా ఆత్మీయ జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, నా ఆర్థిక జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, నా సమాజ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేటువంటి ప్రశ్నకు ఈరోజు నువ్వు ఖచ్చితంగా విలువివ్వాలి. ఆ ప్రశ్న వేసుకోవాలి. ఆన్ విచ్ థింగ్స్ ఐఎమ్ అట్రాక్టెడ్ టు, నేను ఏ విషయాలకు ఆకర్షితురాలనవుతున్నాను, అవి నేను ఆకర్షించబడే సంగతులు మంచివేనా కావా, అవి ఆకర్షించబడదగినటువంటి విషయాలైనా కాదా అనేటువంటి ఒక స్పృహ ఈరోజు ఖచ్చితంగా ఈ లేఖన భాగాల ద్వారా నీలో కలిగించాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, మన ముందు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇంతకుముందు ప్రస్తావించినట్లే ఒకరు హవ్వ, ఇంకొకరు మోషే. హవ్వ దేవుని మాటకు లోబడుతూ తన భర్తతో చక్కటి జీవితాన్ని జీవిస్తూ ఎప్పటికప్పుడు దేవుని యొక్క మాటను మనసులో పెట్టుకుని చక్కగా సవ్యంగా సాగుతుంది. మోషే ఇదిగో ఐగుప్తు దేశంలో తాను ఒకరి మరణానికి కారణమైనందున అతనిలో ఉన్నటువంటి మరణ భయము చేత వేరే ప్రాంతమునకు పారిపోయి అక్కడ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి మరి గొర్రెలు కాచుకునేటువంటి జీవనోపాధిలో ఉంటూ తన యొక్క పబ్బం గడుపుకుంటూ తాను కొనసాగుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో వారిరువురిని ఆకర్షించటానికి వాడబడినటువంటి ఎలిమెంట్లు ఒక్కటే. ఏంటయ్యా ఎలిమెంటు అని అంటే, చెట్టు అనేది వారిరువురిని ఆకర్షించుకునేటువంటి ఆధారంగా మారిపోయింది. ఏదెను తోటలో హవ్వ చెట్టుకు ఆకర్షించబడింది, మోషే కూడా చెట్టుకే ఆకర్షించబడ్డాడు. అంటే మీరు గమనించినట్లయితే ఒక మనిషిని ఆకర్షించబడటానికి ఈ భూమి మీద రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, రకరకాలైనటువంటి దృశ్యాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు, చాలా విషయాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త. అవన్నీ మన కొరకే పనిచేస్తూ ఉన్నాయి. ఇది కూడా మీరు మనసులో పెట్టుకోండి. అవన్నీ ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాయి అని అంటే, మనలను, మన మనసులను, మన సమయాలను ఆకర్షించుకునే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ గమ్మత్తైన సంగతి ఏంటంటే, కేవలము బ్రతికి ఉన్నాము, బ్రతికిస్తున్నాము అనే కారణముతోనే ఉండేటువంటి చెట్లను
అదృశ్య శక్తులు ఆధారము చేసుకుని వాడుకొని ఈ ఇరువురిలో ఈ ఆకర్షణ అనేటువంటి వాటిని కలగజేశారు. ఎవరయ్యా అదృశ్య శక్తులు అనంటే, ఏదెను తోటలో హవ్వను ఆకర్షించటానికి ఆ చెట్టును ఆధారం చేసుకున్నది సాతాను. అలాగుననే మోషేను ఆకర్షించటానికి ఆ చెట్టును ఆధారం చేసుకున్నది దేవుడైన యెహోవా. యు హ్యావ్ టు రిమెంబర్ దిస్ టూ పవర్స్. ఈ అదృశ్య శక్తులైన ఈ ఇద్దరిని మనమందరం మనసులో పెట్టుకోవాలి. మనం ఒకవేళ ఒక వస్తువుకి ఆకర్షితులం అవ్వచ్చు, లేకపోతే ఒక వ్యక్తికి మనం ఆకర్షితులం అవ్వచ్చు, ఒక కట్టడానికి ఆకర్షితులం అవ్వచ్చు, లేకపోతే మనం చదివిన ఒక ఆఫర్కి ఆకర్షితులం కావచ్చు, మనం వింటున్న ఒక బోధకు ఆకర్షితులం అవ్వచ్చు. కానీ ఇవి మనకు వస్తువులుగానో లేకపోతే పత్రికలుగానో మాటల్లాగానో డాక్యుమెంట్లుగానో కనబడతాయి. కానీ మనకు తెలియకుండానే జరుగుతున్నటువంటి ఒక విశేషమైన పని ఏంటంటే, వీటన్నిటిల్లో తెలియకుండానే అదృశ్యముతో ఉన్నటువంటి ఈ రెండు శక్తులు, ఈ ఇద్దరు వ్యక్తులు వాటిలో నిక్షిప్తమై ఉంటున్నారు అనే సంగతిని మనం గ్రహించాలి. వాట్ ఐఎమ్ టెల్లింగ్, నేనేం చెప్తున్నాను, ప్రభు వాక్యం ఏం బోధిస్తుంది మనకి అనంటే, ఈరోజు నీవు దేని మీదైతే మనసు పెడుతున్నావో ఆ దృశ్యంలో సాతానైనా ఉండొచ్చు, దేవుడైనా ఉండొచ్చు. ఎందుకు? అక్కడ జరుగుతున్న దృశ్యము జరగటం వారికి ముఖ్యం కాదు. ఆ దృశ్యమును బట్టి నిన్ను ఆకర్షించుకోవాలనుకుంటున్నటువంటి వారి గురి ఏదైతే ఉందో అది ప్రాముఖ్యం. కాబట్టి ఆకర్షించుకోవటానికి కావలసినటువంటి మరి విధానాన్ని, శక్తిని వారు ఇమర్చటానికే ఇలాంటి వాటిని వారిరువురు ఎన్నుకుంటున్నారు అనే సంగతిని నువ్వు గ్రహించాల్సిందే. ఈ రోజుల్లో అనేక మంది అజ్ఞానులైపోవడానికి, అవివేకులైపోవడానికి గల కారణం ఏంటంటే, ఆకర్షించబడుతున్నటువంటి ప్రతి సంగతి వెనకాల ఉన్న నిగూఢమైనటువంటి ఉద్దేశాన్ని గ్రహించకనే. ఒక్కసారి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు ఒక వ్యక్తి అనుకోండి, ఆ అట్రాక్ట్ చేయబడుతున్న వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి భావమో ఉద్దేశమో మనం తెలుసుకోకపోవటం వలన మాత్రమే అనేకులు ఈ రోజుల్లో తప్పు త్రోవలు పడతా ఉన్నారు, దేవునికి అయిష్టులుగా కూడా మారిపోతూ ఉన్నారు. మనము గనక వివేకవంతులమైతే ఖచ్చితంగా ఈ ప్రశ్న మనలో ఉండాలి. నన్ను ఈ ఆకర్షణ ద్వారా ఎవరు దృష్టించుతున్నారు? దేవుడా లేక సాతానా? నిజంగా ఈ లోకములోనికి బహుశాపాన్ని తీసుకురావటానికి హవ్వ అవివేకవంతురాలైపోయింది, తెలివి తక్కువదైపోయింది. తనకు కలుగుతున్న ఆకర్షణ, తనకు కనబడుతున్న అందం, తనకు వినబడుతున్న మృదువైనటువంటి మాటలు, తనతో చెప్పబడుతున్నటువంటి ఆ రాబోవు కాలంలో జరిగేటువంటి ఆ వాగ్దానాలు, ఆశీర్వాదాలు తాను ఎవరి వలన కలుగుతున్నాయి అనే దాని విషయంలో సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయింది. గ్రహించలేకపోయింది, గుర్తించలేకపోయింది. అందుకనే వెంటనే తను ఆకర్షించబడిన చెట్టు ఫలాన్ని తిని తను పాపి అయి తనతో పాటు తన భర్తను పాపిని చేసి వారిరువురు వల్ల మానవాళ్ళందరికీ పాపము సంక్రమింపచేసేటువంటి ఒక విధానానికి తాను దోహదపడింది. నీకు తెలియకుండా ఎలాగున నువ్వు ఎన్నిసార్లు చేసుంటావో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నిన్ను కూడా ఇప్పటికే చాలాసార్లు సాతాను టార్గెట్ చేశాడు. నీవు భక్తిలో చక్కగా సాగుతుంటే, నీతిలో చక్కగా సాగుతుంటే, దైవికంగా ఎదుగుతూ ఉంటుంటే, ఓర్వలేని వాడు, నీ మీద టార్గెట్ పెట్టిన వాడు నీ ముందుకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ తీసుకొని వచ్చాడు. అది ఎంటర్టైన్మెంట్ రూపంలో తీసుకుని వచ్చాడో, లేకపోతే ఇష్టమైన ఒక వ్యక్తి రూపంలో తీసుకుని వచ్చాడో ఒకసారి నువ్వు గమనించుకోవాలి. నీకు తెలియకుండానే వాటికి నువ్వు బానిసమైపోయావు, వాటిని బాగా అలవాటు చేసుకున్నావు.
దానివల్ల ఏం జరిగింది అని అంటే ఇప్పటికే నీలో పాపము ఏలుబడి చేస్తుంది. నీలో కూర్చున్న పాపపు ఏలుబడి వల్ల నీ కుటుంబీకులకు, సమాజానికి, మరి విశేషంగా దేవునికి నీ బాధ కలిగిస్తున్నటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయావు. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి సంగతి. ఇది అసలు ఏం జరిగింది నీ భక్తి జీవితానికని నువ్వు పరిశీలన చేసుకుంటే కొన్నిసార్లు ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేశాను, మందిరానికి బాగా వెళ్ళాను, వాక్యం బాగా చదివాను, ప్రభుని బాగా స్తుతించాను, ఈరోజు నేనేంటి ఇలా అయిపోయాను అని నువ్వు అనుకుంటే దాని వెనకాల కారణం ఏంటంటే ఏదో ఒక రోజున నీ జీవితంలో సాతాను కీలకమైన పాత్ర పోషించున్నట్లుగా ఒక చెడు ఆకర్షణ నీ ఎదుట పెట్టడమే అందుకు గల కారణం. గ్రహించుప్పటికైనా సరే సాతాను దేనిని ఆధారం చేసుకుని నిన్ను తన వైపు ఆకర్షించుకున్నాడో నువ్వు భక్తిహీనతలోనికి వెళ్ళిపోవునట్లుగా, నులిబెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోవునట్లుగా, ప్రార్థనారహితమైన జీవితంలోనికి వెళ్ళిపోవునట్లుగా, లోక సంబంధమైనటువంటి సహవాసాల్లోనికి, స్నేహాల్లోనికి వెళ్ళిపోవునట్లుగా నిన్ను ఆకర్షించిన ఆ చెడ్డ సంగతి ఏంటో ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. ప్రభు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ప్రభు ఖచ్చితంగా నీకు దాన్ని బయలుపరుస్తాడు. అంతేకాదు మరలా తిరిగి నీవు దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకాలనే దృఢ నిశ్చయత ఉంటే దాన్ని జయించడానికి, విడిపించడానికి, దాని నుంచి పరిపూర్ణంగా విడుదల పొందడానికి ఎంతటి సహాయము చేయగలడో అంత సహాయము చేస్తాడు ఆయన నీకు. హీ విల్ గైడ్ యూ, హీ విల్ లీడ్ యూ, హీ విల్ రెస్క్యూ యూ. ఆయన నిన్ను తప్పిస్తాడు, ఖచ్చితంగా తప్పిస్తాడు. తన బిడ్డలు ఎల్లప్పుడూ తన మార్గంలో ఉండాలని, తన భక్తిలో ఉండాలని, తన జీవంలోనే ఉండాలని ఆకాంక్షించే దేవుడు చెడు ఆకర్షణల చేత, చెడు వ్యక్తుల ఆకర్షణల చేత, చెడు దృశ్యాల ఆకర్షణల చేత తన నుంచి తప్పిపోతూ ఉంటే చూసి ఆనందించేవాడు కాదు, పరితాపం చెందేవాడు, బాధపడేవాడు, వేదన పడేవాడు. ఆయన మరలా తిరిగి తన బాటలోకి రప్పించుకోవటానికి ఎప్పటికీ ఎదురు చూసేవాడై ఉన్నాడు. ఒక గొప్ప ఉద్దేశంతో పుట్టిన మోషే ఇశ్రాయేలు రక్షణ ప్రణాళికలో ఒక అద్భుతమైన నాయకుడిగా, రక్షకుడిగా ఉండవలసిన మోషే భయము చేత ఇదిగో తాను తన బాధ్యతను విస్మరించిన వాడై, ఎరుగని వాడై దూరదేశంలోనికి వెళ్ళిపోతే కడుపు నింపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నానులే అనుకుంటున్న ఆ పరిస్థితుల్లో అతనిని ప్రేమించిన దేవుడు చేసిన ఆ మహత్తర కార్యమే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఉంది. ఏం చేశాడో తెలుసండి? మరలా తిరిగి తనదైనటువంటి ప్రణాళికలోనికి రప్పించుకోవడానికి, తనదైన మార్గంలోనికి రప్పించుకోవడానికి, తనదైన పనిలోనికి రప్పించుకోవడానికి తన పక్కనే ఉన్నటువంటి ప్రాంతములో ఉన్నటువంటి ఒక పొదను ఆధారం చేసుకుని ఆయన దానిలోనికి వెళ్ళి మోషేను తన వైపు ఆకర్షించుకున్నాడు. మండుచున్న ఆ పొద కాలిపోకపోవుట వలన మోషేలో జరిగిన బహు గొప్ప కార్యం ఏంటంటే ఐ మస్ట్ గో అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ చూడాలి అసలు ఏం జరుగుతుంది. అగ్ని ఏమో మండుచుంది, పొదేమో కాలిపోవట్లేదు. ఇది సహజ ప్రకృతి రీత్యా అసాధ్యమైనటువంటి పని. కానీ ఇది ఎలా జరుగుతుంది అక్కడ? ఒక్కసారి కంపల్సరీ నేను వెళ్ళి చూడాలి అనే ఆ భావన కలుగుట వలన ఆ మండుచున్న పొద దగ్గరికి రాగానే మోషే అని మాట్లాడిన వాని స్వరమే ఈ దినాన ఈ సమయాన నీతో మాట్లాడుతుంది. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నిన్ను ఆకర్షించుకుని వాడు నిన్ను పిలుస్తున్నాడు, నీ మీద దృష్టి పెట్టిన వాడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు కూడా ఎంత పరితపిస్తున్నాడో నిన్ను తన కౌగిలిలోకి చేర్చుకోవాలని, నిన్ను తన జత పనివాడిగా చేసుకోవాలని, నేను ఒక మంచి భక్తిపరుడిగా చేసుకోవాలని, ఒక మంచి సహవాసిగా చేసుకోవాలని, ఏ రీతిగా నిన్ను ఆకర్షించాలని ఆయన ఎంతగా తప్పిస్తున్నాడో తెలుసండి. తల్లిదండ్రుల ద్వారా మాట్లాడుతున్నాడు, తోబుట్టుల ద్వారా మాట్లాడుతున్నాడు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధమైన పాటలను ఆయన ఆధారం చేసుకుంటున్నాడు. కానీ ఈరోజు నీవు ఒక ప్రశ్న వేసుకో,
దేవుడు నన్ను తన వైపు ఆకర్షించుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాల్లో నా అడుగులు ఆయన వైపు తిరుగుతున్నాయా? నా అడుగులు ఆయన వైపు పడుతున్నాయా? నేను ఆయన సమీపమునకు వెళుతున్నానా? ఆయన నా పేరు పెట్టి ప్రత్యక్షంగా నాతో మాట్లాడునట్లుగా నాలో అనుకూలమైనటువంటి స్పందన వస్తుందా? అనుకూలమైన స్పందన వస్తుందా? ఈ పరిశీలన ఈరోజు నువ్వు ఖచ్చితంగా చేసుకొని తీరాల్సిందే. ఇంకా ఈ ఆకర్షణకు నువ్వు లోబడలేదు అని అంటే దేవునికి దూరముగా తీసుకుని వెళ్ళిపోయి ఎన్నటికీ నీ దేవుడు నీతో మాట్లాడలేని ఆ సుదూరమైనటువంటి అగాధమును ఏర్పాటు చేయటానికి సాతాను చూస్తూ ఉన్నాడు. నీకు తెలియదా? అందరూ ఒక్కొక్కడుగు వెనక్కి వేసుకుంటా వెళ్ళిపోయి ప్రభునకు విరోధులైపోయి బ్రతుకుతున్న వాళ్ళు నీకు తెలియదా? ఏ దినమందైనా ప్రభువు నీకిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పిలుపునకు నువ్వు లోపడ. గాడ్ సేస్, మై డియర్, ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు అట్రాక్ట్ యూ. నేను ప్రతిసారి నిన్ను ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నానయ్యా. నీవేమో నన్ను గుర్తించట్లేదయ్యా, నీవేమో నన్ను గ్రహించట్లేదయ్యా. కాసేపు ఆనందాలు కలుగుతుంటే, కాసేపు నీ హృదయము ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి ఉల్లసిస్తుంటే వాటిలో ఉన్న ఆనందాన్నే వెతుక్కుంటూ ఇంకా వాటి వైపే వెళుతున్నావు, కానీ నువ్వు నా వైపు రావటం లేదయ్యా. ఇది ప్రభు యొక్క ఆక్రందన. ఇప్పటికైనా ప్రభుని గనక నీవు వేడుకోగలిగితే నిన్ను తనలో స్థిరపరుచుకోవటానికి ఆయనే ఒక గొప్ప కార్యము చేయనట్లుగా తన దూతలను, పరిశుద్ధాత్మ సన్నిధిని, వాక్యపు శక్తిని సహవాసముగా, అదనపు బలముగా ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హవ్వ ఒక్కసారి ఆకర్షించబడి పాపమునకు కారణమైతే, మోషే ఒక్కసారి ఆకర్షించబడి రక్షణకు కారకుడయ్యాడు, పరిశుద్ధతకు కారకుడయ్యాడు, ధర్మశాస్త్రం ఈ లోకంలో వెల్లడి అవ్వడానికి కారకుడయ్యాడు. ప్రభు వైపు ఒక్కసారి ఆకర్షించబడు, నీ జీవిత భవిష్యత్తులో ఉన్నత స్థానం నీకు రాబోతా ఉంది. నీ పట్ల ప్రభు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశంలోనికి ఒక్కొక్క మెట్టు ఆయన ఎక్కించబోతా ఉన్నాడు. డోంట్ స్టే అవే ఫ్రమ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు కల్పించే ఆసక్తికరమైనటువంటి పిలుపులకు పొరపాటును కూడా దూరంగా ఉండొద్దు. వెంటనే ఆకర్షితుడివై రా, ఇప్పటి నుంచి రా, ప్రభు దగ్గరకు రా. నీ కొరకు ఉన్నతమైనటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి నా దేవుడు ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు. నీవున్న చోటనే మోకరించు, నువ్వున్న చోటనే మోకరించు. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఏ ఆకర్షణ నిన్ను ఏ త్రోవలోకి నడిపించింది? నీ పనులు ఎలాంటివిగా మార్చింది? నీ మాటలు ఎలాంటివిగా మార్చింది? నీ సమయపాలన ఎలాంటిదిగా మార్చింది? నీ బాంధవ్యాలను ఎలాంటిదిగా మార్చింది? నీ ప్రార్థనా జీవితాన్ని ఎలాంటిదిగా మార్చింది? అవి గనక ఏవైనా సరే ఇబ్బందికరమైనవి ఉన్నా, అవి గనక ఏవైనా సరే పాప సంబంధమైనవి ఉన్నా, ఈరోజే నువ్వు గ్రహించాల్సింది, నేను చెడ్డదానికి ఆకర్షితురాలనయ్యాను. సాతాను నిక్షిప్తమై ఉన్న దానికి నేను లోబడిపోయాను. ఇప్పుడు నాకు విడుదల కావాలి, నేను బయటికి రావాలి. నా దేవుడు నన్ను ఆకర్షించే విషయాల వైపే నా హృదయము మళ్లించబడాలి. స్వరము తెరువయ్యా, నన్ను నీవే ఆకర్షించుకయ్యా. జీసస్, నీవే ఆకర్షించుకున్నానా? నా ఇష్టాన్ని, నా సమయాన్ని, నా హృదయాన్ని దేవా దయచేసి సాతాను ఆకర్షించుకోనివద్దు ప్రభా నాయన. నీలోనే బ్రతకనివయ్యా, నీతోనే సాగనువు ప్రభా నాయన, నీలోనే వెలగనువు ప్రభా. మోషేకి నువ్వు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలోనికి ప్రభా నాయన, ఎలాగైతే ప్రభా నువ్వు ఎదిగించటానికై నువ్వు అతన్ని ఆకర్షించుకున్నావు, నన్ను కూడా ప్రభా ఎప్పుడు నువ్వు ఆకర్షించుకుంటూనే ఉండు నాయన అని ప్రార్థన చేసుకో.
ఒకవేళ నిజంగా ఇలాంటి ఉద్దేశం నీలో ఉంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలు ప్రభా. నాయన, ఒకరిని నువ్వు ఆకర్షించుకుంటేనే ఎవరైనా నీ వైపు త్రిప్పబడతారయ్యా. నశించిపోతున్న అనేకులను నువ్వు ఆకర్షించుకున్నావు కనుకనే ఈరోజు నీ బిడ్డలయ్యారు, క్రైస్తవులయ్యారు, రక్షణ పొందిన వారయ్యారయ్యా. ఆయనను పాపపు బలము కలిగినటువంటి సాతాను ఏదేను తోటలోనికి వెళ్ళి హవ్వను ఒక చెట్టును ఆధారం చేసుకుని ఎలాగైతే ఆకర్షించిందో, ఇప్పటికీ నీ ప్రభ, నీ భక్తులు, నీ విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు సహితం ప్రభ, సాతాను నిక్షిప్తమైన వాటికి ఆకర్షితులవుతున్నారు. యేసు నామములో వాటి నుండి నీ బిడ్డలకు గొప్ప జయము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన, ప్రతి విధమైనటువంటి పాపపు ఆకర్షణ నుంచి త్వరగా విడుదల పొందే వివేకము, జ్ఞానం అనుగ్రహింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన, వినుచున్న వారు ఎవరైనా ఇప్పటికీ అటువంటి వాటికి ఆకర్షితులై ఉంటే వారికి గొప్ప విడుదల ప్రకటించమని నాయన ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నాయన, వీరిని నీ బిడ్డలందరినీ ప్రభ ఎల్లప్పుడూ అనుదినం అనుక్షణము నాయన అన్ని విషయాల్లో నీవే ఆకర్షిస్తూ నీలోనే జీవింప చేసుకోమని ప్రాధేయపడుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన క్రీస్తు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సాతాను క్రియలు సర్వనాశనం, ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.